రాజశేఖర రెడ్డి గారు మరణించి 16 సంవత్సరాలు అవుతుంది. 16వ వర్ధంతిని ఇవాళ ఇక్కడ మనం జరుపుకున్నాం. భారతదేశమే గర్వించదగినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించి పరిపాలన అంటే ఎలా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా తరతరాల నుంచి అణచివేతకు గురైనటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి, సంక్షేమము ప్రధాన లక్ష్యాలుగా వాళ్ళ ఆరోగ్య క్షేమాలతో పాటు అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ప్రజానీకం ఉండాలి, ఆ ప్రజానీకం ముందుకు వెళ్ళాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమైనటువంటి పార్టీలు ఆదర్శంగా తీసుకొని ఆచరణ చేసినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప ఆలోచనాపరుడు. రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం ఒక ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు గుర్తొస్తాయి. ఆరోగ్యశ్రీ అనేది ఆయన ఆలోచనలో మెదిలినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. పేదవాళ్ళు డబ్బు లేక కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక చనిపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వమే వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉందని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వేలాది మందికి ప్రాణం పోసినటువంటి ప్రాణదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆలోచనల్ని మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా పాటించి చాలా రాష్ట్రాలలో ఈ దేశాల్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతకు గురైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు ఉన్నత చదువుకి నోచుకోలేక సరైనటువంటి ఆర్థిక సహాయం లేకపోవటం వల్ల ఉన్నత చదువులకి చేరలేకపోయారు. వారు ఉన్నత చదువులు చదువుకోవడానికి అన్ని రంగాలలో ఆర్థిక సహాయం అందించి ఉచితంగా వాళ్ళని డాక్టర్లని, ఇంజనీర్ని, టెక్నీషియన్ని మంచి మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన. భారతదేశ చరిత్రలోనే ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల వేలాది మంది విద్యార్థులు ఈ దేశంలోనే కాదు విదేశాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఉన్నత విద్యను అభ్యసించే కార్యక్రమం జరిగింది. అలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా గిరిజన ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిని. నిజంగా వారి దగ్గర పనిచేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని మిగిల్చింది నాకు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్గా వచ్చినటువంటి వ్యాధుల వల్ల అనేక మంది రోగాల బారిన పడి ప్రమాదంగా చనిపోయే పరిస్థితులు ఉండేవి. దానికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఏజెన్సీ మొత్తం కూడా మందుని పిచికారీ చేయించాలి, దానివల్ల మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అలాంటి జ్వరాలు తగ్గుముఖం పడతాయి అని చెబితే వెంటనే డాక్టర్లకి ఆర్డర్ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరో ముఖ్య విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మన ట్రైబల్ ప్రాంతాల్లో పీటీజీ కమ్యూనిటీ చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చే రేషను తాత్కాలికంగా వాళ్ళకి సరిపోవడం లేదు. ఆ రేషన్ పెంచాలి, పెంచితే సమృద్ధిగా వాళ్ళకి తినడానికి తిండి దొరుకుతుందంటే ఎంత పెంచితే బాగుంటుందని అడిగాడు. కుటుంబానికి 45 కేజీలు ఇస్తే బాగుంటుందంటే వెంటనే ఆర్డర్స్ పాస్ చేసి భారతదేశ చరిత్రలో కుటుంబానికి పీటీజీ కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 45 కేజీలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల హితం గురించి ఆలోచించే మనిషి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే మనిషి. ఆయన మన మధ్య లేపడం అనేది చాలా దురదృష్టం. ఆయన ఆశయాలని కొనసాగించడానికి అంతకన్నా మిన్నగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు
చేయాలనే దృఢ సంకల్పం కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి పుత్రరత్నాన్ని రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చారు. ఇవాళ వారి నాయకత్వంలో మనం అందరం నడుస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఇవాళ మనం అందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రంగాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి స్వయం పరిపాలన, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం కోరుకుంటున్నారు. అందుకే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక్కసారి వారి ఆలోచనల్ని మనమందరం స్మరించుకొని రాబోయే రోజుల్లో వారి ఆలోచనలకి, ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. తెలుగు వచ్చమ్మా బాబా తెలుగు వచ్చా